అక్కడ 3 ఎమ్మెల్యేలు 119 ఎమ్మెల్యే స్థానాల్లో చేశారు 2014లో. కొడాలి నాని గారు బూతుల నాని బూతుల రోజా 2014లో 119 సీట్లు తెలంగాణ ప్రాంతంలో 17 లోక్సభ చేశాడు వైఎస్ఆర్ పార్టీ. నేను అడుగుతున్నా, ఆ రోజు ఆంధ్రలో మాత్రమే ప్రచారం చేసిండు, తెలంగాణలో ఎక్కడ చేయలే. ఒకే ఒక జిల్లా ఖమ్మంలో జగన్మోహన్ రెడ్డి గారు 1 డే 2.5 days, షర్మిలమ్మ గారు విజయలక్ష్మి గారు ఈ 3 మాత్రమే ఆ రోజు పొంగిలేటి డబ్బుల ప్యాకేజ్ కోసం ఏదైతుందో డబ్బుల ప్యాకేజ్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఖమ్మమే ఆయన ప్రచారం చేశాడు. తల్లిని చెల్లిని శాసించాడు. ఎక్కడికి పోవడానికి వీల్లేదు, ఖమ్మమే. ఆ రోజు ఒక లోకసభ 3 అసెంబ్లీ గెలిచింది. ఆంధ్రలో 9 లోకసభ 67 అసెంబ్లీ గెలిచింది. అయ్యా పొంగిలేటి గారిని ప్రెసిడెంట్ చేశాడు 14 తర్వాత. ఓదార్పు యాత్ర ఆయన పార్టీ పెట్టక ముందు ఖమ్మం వెస్ట్ గోదావరి చేశాడు. తెలంగాణలో ఒక ఖమ్మం మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతని మరణాన్ని తట్టుకోలేక కొన్ని వందలాది మంది తెలంగాణ ప్రాంతం కూడా చనిపోయారు. షర్మిలమ్మ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గారు కొన్ని జిల్లాలు తిరిగారు. అన్ని ఫ్యామిలీస్ ఎవరైతే చనిపోయారో అన్ని ఫ్యామిలీస్కు షర్మిలమ్మ తెలంగాణ ప్రాంతంలో తిరిగారు. పైలాన్ కూడా కట్టారు చివరకు. అటువంటిది ఈ బూతుల నాని ఏమంటున్నాడు, కనబడలేదంటున్నాడు. అయ్యా నేను అడుగుతున్నా, ఒకసారి రెఫర్ చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారి కంటే 2019 ఎన్నికల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టిండు. ఇవాళ సాక్షి టీవీలో నేను కావాలంటే చూపుతాను విజువల్స్. ఎక్కడ వేదిక, నీ విజయవాడనా గుడివాడనా రోజమ్మ, ఎక్కడ నీ నగరీ కాన్స్టిట్యున్సీ లేకపోతే మద్రాసా లేకపోతే హైదరాబాద్. ఆమె జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నైట్ అవుట్ ఎన్నికల్లో అతను 11:30కి ఇక్కడి నుంచి వెళ్ళాలి హెలికాప్టర్లో, 3 మీటింగ్లు అటెండ్ చేయాలి. 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 6 గంటల లోపల హైదరాబాద్ రావడం. తల్లి బిడ్డ విజయమ్మ గారు షర్మిలమ్మ గారు దాదాపు ఏ కాన్స్టిట్యున్సీలో అయితే ఈయన టచ్ చేయలేదు, దాదాపు నేను అనుకుంటున్నా 60-70 జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేస్తే హెలికాప్టర్ మీద, మిగతా 100 పైన షర్మిలమ్మ గారును విజయమ్మ గారు ఏదైతుందో ప్రచారం చేయడం జరిగింది 2019లో. ఆ గెలుపులో ఏ రోజు చెప్పలే నా వల్ల వైఎస్ఆర్ పార్టీ గెలిచిందని. కానీ నేను ఎప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా ఆ పార్టీకి అండా ఉన్నానని చెప్పింది.